వెల్కమ్ టు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి టమాటా పచ్చడి అండి. టమాటా పచ్చడి అంటే తెలియని వాళ్ళు ఉండరు, కానీ కొంతమంది చేసుకోవడం కరెక్ట్గా చేయక టేస్ట్ అనేది కరెక్ట్గా రాదండి. ఇట్లా కొన్ని టమాటాలు, ఒక 6 టమాటాలు, ఒక 10 దాకా మిర్చీలు, కొంత సాల్ట్, కొంచెం ఆయిల్ వేసి మంచిగా అట్లా ఆయిల్లోనే గోలియాలండి. మొత్తం అట్లా పండేదాకా గోలిచ్చి మంచిగా మిక్సీ పట్టుకుంటే అయిపోతుంది. కొంచెం కొంచెం వేసుకోవాలండి, చిన్న గిన్నె కాబట్టి. పెద్దదైతేనేమో మొత్తం వేసుకోవచ్చు. దీంట్లోకి కొంచెం జీలకర్ర ఎల్లిపాయ రెమ్మలు వేసుకోవాలండి. వాటితోనే టేస్ట్ అండి. ఈ టేస్ట్ ఇంకా రోళ్ళల్లో నూరితే మాత్రం హైలైట్ ఉంటుందండి. అప్పుడు వెనకట నా చిన్న ఉన్నప్పుడు మా అమ్మ నానమ్మలు ఇంట్లో అందరూ మంచిగా రోళ్ళల్లో నూరేది, మంచిగా బదార్లలో ఉండేది. వాడవాడ కళ్ళల్లో పెట్టుకొని మంచిగా రుబ్బుతుంది. భలే టేస్ట్ ఉండేది. ఆ రోటికి ఇట్లా చేయితోని ఎత్తేది మొత్తం. ఇప్పుడేమో చెయ్యికి అంటకుండా స్పూన్తో తీస్తాను, కానీ అప్పుడు నూరినాక చెయ్యి పెట్టి మంచిగా తీసేది. ఆ రోల్లో భలే గమ్మత్ అనిపించేది అది తీస్తా అంటే. ఇప్పుడు ఆ సిస్టమ్ లేదు, మొత్తం మిక్సీలు వచ్చినాయి. మిక్సీ పట్టుడు అతను దాంతోనే ఒడ్డెక్కుతుందండి. కలర్ అట్లా వచ్చింది, హైలైట్ ఉంది కదా. ఇవి దోశలు అనుకుంటా అండి, దోశలు కాదండి. అట్లండి దోశలు, అట్లండి. ఒక కప్పు మినపప్పును ఒక 2 కప్పులు బియ్యం పిండి సాయంత్రం నానబెట్టుకొని మంచిగా పొద్దుటిల్లు పట్టుకొని ఉంచుకోవాలండి. సాయంత్రమే నానిన తర్వాత మంచిగా మిక్సీ పట్టుకొని అవి ఇట్లా జారుడు చేసుకోవాలండి. అందులో ఏం కలపడం అవసరం లేదు. దోశలు అయితే అన్ని కలపాలి కాబట్టి ఇందులో ఎలాంటి కలపడం అవసరం లేదు. ఖాళీ మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. అట్లా పోసుకుంటే ఇట్లా దోశలాగా వస్తుంది కదా, కానీ దోశ కాదు, దోశ అట్ట అంటారు దీన్ని. అట్లు అంటారు. భలే ఉంటాయి టేస్ట్ మాత్రం. డైజెషన్ కూడా చాలా బాగా అవుతుంది, ఎందుకంటే బాగా పల్సగా వస్తాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. కొంచెం అట్లా ఆయిల్ వేసుకోండి మీద. ఫస్ట్ మనం పెనం స్టార్ట్ చేసేటప్పుడే కొంత వాటర్ పోసి పేగుతో రుద్దాలి. అట్నే కొంచెం ఆయిల్ కూడా వేయాలి. వేసిన తర్వాత మనం ఈ అట్ట అనేది పోసుకోవాలండి. నీట్గా అట్లా వస్తుంది, ఖరాబ్ కాకుండా. ఎంత నీట్గా వచ్చింది చూడండి. అవి సూపర్ ఉంది కదా. దీనికి కాంబినేషన్ పల్లి చట్నీ హైలైట్ ఉంటుంది. ఇక మనం ఇప్పుడున్న పచ్చడి ఉంది కదా, ఈ పచ్చడి ఇంకా స్పైసీ భలే ఉంటుందండి. టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. ఇట్లా ఒక మామూలుగా చేసుకున్న ఒక 4-5 బిర్యానీ అట్లయితే అండి. చూస్తే నోరు ఊరుతుంది కదా. ఇట్లా నోట్లు వేస్తే మాత్రం కరిగిపోయేటట్టున్నాయండి మొత్తం. దీంట్లోకి ఇంకా కొత్తిమీర వేసుకోవచ్చు, ఏదైనా వేసుకోవచ్చు అండి. సూపర్ ఉంది కదా. మన హోటళ్ళ కంటే హైలైట్ టేస్ట్ ఉంటుందండి. దోశల కంటే కూడా సూపర్ టేస్ట్ ఉంటుంది. మీరు ఒకసారి చేసి చూడండి, ఎలా ఉందనేది కామెంట్ పెట్టండి. పక్కా కొలతలతో నేను చెప్పినట్టు చేయండి, హైలైట్ ఉంటుంది, ఏం మిస్ కాదండి. సూపర్ వస్తుంది. టేస్ట్ మాత్రం అమోఘంగా ఉందండి. హైలైట్గా మస్తు అనిపించింది నాకు మాత్రం. దోశల కంటే సూపర్ అనిపించిందండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. బాయ్.